హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఖండాలు. మొత్తం ఖండాలు ఎన్ని, ఒక్కొక్క ఖండం గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఖండాలు టోటల్ గా మనకి ఏడు ఖండాల్లో విస్తీర్ణం వైజ్ గా చూస్తే ఫస్ట్ వన్ ఆసియా ఖండం, నెక్స్ట్ సెకండ్ వన్ ఆఫ్రికా ఖండం, నెక్స్ట్ థర్డ్ వన్ ఉత్తర అమెరికా ఖండం, ఫోర్త్ వన్ దక్షిణ అమెరికా ఖండం, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అంటార్కిటికా ఖండం, ఇది మంచుతో ఉంటది ఎక్కువ. నెక్స్ట్ సిక్స్త్ వన్ యూరోప్ ఖండం, సెవెంత్ వన్ ఆస్ట్రేలియా ఖండం. ఓకేనా? ఇప్పుడు మొదటి ఖండమైన ఆసియా ఖండం గురించి చూద్దాం. దీని ప్రత్యేకతలు. ఆసియా ఖండం ప్రపంచ విస్తీర్ణంలో అండ్ జనాభాలో అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. నెక్స్ట్ ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఇక్కడే ఉంది, నేపాల్లో. దీని ఎత్తు చూడండి, 8848.86 మీటర్స్. నెక్స్ట్ ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శ్రేణి హిమాలయాల శ్రేణి కూడా ఇక్కడ ఆసియా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ అరేబియా ద్వీపకల్పం, ఇది 7 ఖండాలతో ఉంటది, 7 దేశాలతో కలిగి ఉంది. ఇది ఈ ఆసియా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ భారతదేశం మరియు చైనా, ఈ అతిపెద్ద జనాభా గల దేశాలు, ఇవి ఆసియా ఖండంలోనే ఉన్నాయి. నెక్స్ట్ దక్షిణ చైనా సముద్రం ఇక్కడే ఉంది. టిబెట్ పీఠభూమి ఆసియా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ అంకోర్ వాట్ అతిపెద్ద దేవాలయం ఇక్కడే ఉంది, కంబోడియాలో. నెక్స్ట్ అత్యధిక సరిహద్దులు గల పంచుకుంటున్న చైనా దేశం ఏంటంటే 14, ఇక్కడే ఉంది ఆసియా ఖండంలో. పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హూబ్లీ కర్ణాటకలో ఉంది, అంటే ఇది ఆసియా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ పర్వతాలకి పుట్టినీళ్ళు అంటారు ఆసియా ఖండాన్ని. నెక్స్ట్ లోతైన ప్రదేశం మృత సముద్రం ఇక్కడే ఉంది, ప్రపంచంలో లోతైన ప్రదేశం మృత సముద్రం. నెక్స్ట్ చైనా గోడని 2 సార్లు దాటే హోయాంగ్ హో నది ఇక్కడే ఉంది ఆసియా ఖండంలో. నెక్స్ట్ ప్రపంచ జనాభా అతిపెద్ద నగరం టోక్యో ఇక్కడే ఉంది ఆసియా ఖండంలో. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలని వేరు చేసే ఎర్ర సముద్రం మరియు సినాయి ద్వీపకల్పాలు కూడా ఆసియా ఖండంలోనే ఉన్నాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆసియా ఖండం గురించి. ఇంకా ఒక్కొక్క ఖండం గురించి మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.